అకాల వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. వడగళ్ల వానతో వందల ఎకరాల్లో వరి పంట నాశనమైంది. మరో 15 రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో ఆ వరుణదేవుడు రైతుల నోట్లో మట్టి కొట్టాడు. మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో వరి చేన్లు పూర్తిగా పనికిరాకుండా పోయాయి. మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం బొక్కలోనిపల్లి నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. బీమచ్చ సృష్టించింది. రాత్రి మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున వడగండ్ల వర్షం కురిసి రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ప్రస్తుతం మనం బొక్కలోనిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, వరి పంట మొత్తం కూడా నాశనమైనటువంటి విజువల్స్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. వడగండ్ల వాన రాత్రి కురిసింది. పెద్ద పెద్ద వడగళ్ళు కురవడంతో వరి చేనుకున్నటువంటి వరి కంకులన్నీ కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వారంతా కూడా కోరుతూ ఉన్నారు. వర్షం వచ్చి రైతుకి తీవ్రమైనటువంటి ఆవేదనను మిగిల్చింది. ప్రస్తుతం ఈ పొలాలకు సంబంధించినటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏ సందర్భంలో రాత్రి ఏ టైంలో వర్షం కురిసింది, అసలు ఎప్పుడు వచ్చి చూసారు మీరు పొలాలు? వడగండ్ల వాన కురవడం వల్ల బొక్కలంపల్లి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 100% చేనులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. దీనికి తక్షణమే గవర్నమెంట్ ఎట్టి విధంగా స్పందించి ఎకరకు మాకు 40 నుంచి 50 వేల మధ్యలో నష్టపరిహారం చెల్లించాలి. చెల్లించని ఏడల మాకు రైతులు ఆత్మహత్య చేసుకునేది ఒకటి తప్పిపోయింది. ఎందుకంటే రైతులకు ఈసారి ఈ విధంగా ఎండలకు విపరీతంగా ఎండల వల్ల బోర్లో నీళ్ళు తగ్గిపోవడం వల్ల వేరే బావుల నుంచి నీళ్ళు వారబెట్టుకొని రైతు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు చేను దగ్గరే ఉండి ప్రతి ఒక్క రైతు ఒక్క రైతాని కాదు పేరున ప్రతి రైతు అదేవిధంగా తిప్పలు పడి గింజలు కోసుకునే దశకు వచ్చింది. నాటు పెట్టినప్పటి నుంచి కోసే దశ వరకు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఎకరకు ఎంత లేదన్నా తక్కువలో 50,000 ఖర్చు వచ్చింది. ఆ ఖర్చు మొత్తం మాకు ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ఏదో విధంగా ఆదుకొని చేస్తేనే మీ గవర్నమెంట్కి ఒక విధంగా మేము కృషి చేయగలుగుతాం. కానీ లేదంటే మేము ఎక్కడైనా సరే వెళ్ళి తీవ్ర విమర్శకు గురి చేయాల్సి వస్తుంది. ఇంతవరకు ఏ అధికారి వచ్చి మాకు నష్టపరిహారం చూడలేదు. ఏఈఓ కానీ, డిఓ కానీ, కలెక్టర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి కానీ ఎవరు వచ్చి చూడలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి వచ్చి పరామర్శించిపోయిండు. తక్షణమే మాకు ఉన్న గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మాకు నష్టపరిహారం వాస్తవంగా మాకు జరిగిన నష్టానికి ఏ ఒక్కరు మేము ఎంత వేసుకుంటే ఎకరా వేసుకుంటే ఎకరా, 2 ఎకరాలు వేసుకుంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు వేసుకుంటే 3 ఎకరాలు, దానికాడిగా మా నష్టం చెల్లించండి. మాకు ఏ ఒక్క అబద్ధం లేదు. వాస్తవంగా వచ్చి మీరు చూసిన దాని ప్రకారం పెద్ద మండలం మొత్తం నష్టం జరిగిన మా 2-3 గ్రామాలుగా జరిగింది. కాబట్టి 100% మీరు మాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. 10 లక్షలు పెట్టుబడి తెచ్చింది సార్. అప్పుడు 3 రూపాయల ఇంట్రెస్ట్. అది ఎట్లా కట్టాలో అర్థం కావట్లేదు. నిన్న నైట్ 12:30కి వచ్చి చేను దగ్గర చూసిన ఏడుస్తుంటే వీళ్ళు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు సార్. ఇంటికి అంతే. అది గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అంతే. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలు అప్పు తెచ్చి పెట్టినా మొత్తము పోయింది సార్. ఇక్కడెక్కడ నీళ్ళు కూడా కొంచెం బోరు తగ్గిందని బోర్ వేస్తే కూడా బోరు నీళ్లు పడలేదు. అది 1 లక్ష రూపాయలు పెట్టిన. 1 లక్ష రూపాయలు పెట్టిన తర్వాత మళ్ళా వేరే వాళ్ళకి లూజుకు నీళ్లు తీసుకొని వేసిన పండుతుంటే పడుతుంది పంట. ఇంకా అప్పు కడతామంటే కూడా ఇప్పుడు దారి లేదు సార్. ఎక్కడ దారి లేదు. ఇంకా ఏమి చచ్చిపోయేది ఒకటే ఉంది. ఇక బతుకు ఏం చేస్తారో గవర్నమెంట్ ఏం సాయం చేస్తుందో ఇంత సాయం చేసేట్టే బాగుండే సార్. అధికారులకు చెప్పిరా మన రాత్రి ఇంత విధ్వంసం జరిగిందని? ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులకు చెప్పిరా? ఫోన్ చేసి చెప్పినాం సార్. నాగార్జున సార్ వస్తానని చెప్పిండు. ఇంతవరకు రాలేదు. కలెక్టర్ రాలేదు, ఎవరు రాలేదు, ఎమ్మెల్యే గిట్ట రాలేదు. ప్రజెంట్ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే గిట్ట మా గ్రామ పంచాయతీ నుంచి ఓట్లు వచ్చి గెలిపించుకొని ఆయన అసలు చూసుకోలేదు. ఏం చేస్తున్నారు, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులే వచ్చి మా వ్యవసాయదారులను పట్టించుకుని నాతోడే లేడు. మాకు ఈ ప్రభుత్వం మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పిండ్రు, ఏం చేయలేకపోయినారు. రైతుల లాస్ట్కు సావు ఒకటి మిగిలింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చావు తప్ప ఏం లేదని కోరుతున్నాను. పరిస్థితి ఏమైంది అసలు? ఎన్ని ఎకరాలు వేసినావు, ఎంత పడి పెట్టి? 3 ఎకరాలు వేసిన సార్. 3 ఎకరాలు వేసిన నేను 1,50,000 పెట్టుబడి అయింది. ఎకరాకి 40,000-50,000 చొప్పున అయింది. 3 ఎకరాలు పెట్టిన. రాత్రి అన్నకు పగలన్నకు వార పెట్టుకున్నాము. వానగంలో రాత్రి 8 గంటలకు మొత్తం వర్షం వచ్చి మొత్తం ఏం లేకుండా చేసిపోయింది మావులని. ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా కోరేది ఉందంటే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు ఎండిపోయిన ఏదో నీళ్ళు అంటే అడగకూడమి. ఈ వనగంలో వాడడానికి నష్టపరిహారం మాకు చెల్లించాలని కోరుతున్నాను. పంట చేతికొచ్చేటటువంటి సమయంలో
తీవ్రమైనటువంటి నష్టాన్ని వడగండ్ల వాన మిగిల్చిందని చెప్పి తమకు చావే శరణ్యమంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించలేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇదే విధంగా ఉంటుందని, రైతులను పట్టించుకునే నాదుడే లేదని చెప్పి రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్.